కాంగ్రెస్ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు, పర్యావరణ ప్రేమికులు మరియు గౌరవ సుప్రీంకోర్టు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఏదైతే గ్రీన్ మర్డర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో 400 ఎకరాలలో జరుగుతున్న దాన్ని ఆపిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రస్ట్రేషన్లో ఈరోజు డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టింది. అసలు నిజంగా ఇవాళ కేసులు వేయాలంటే ఫస్ట్ కేసు వేయాల్సింది రేవంత్ రెడ్డి గారి మీద. ఎందుకంటే అసలు అక్కడ జింకలే లేవు, ఆ విద్యార్థులందరూ కూడా వాళ్ళు నక్కలు అని చెప్పిన మరి రేవంత్ రెడ్డి గారి మీద కేసు అవ్వద్దా? ఎందుకంటే జింకలని వాళ్ళందరూ చూస్తున్నారు. ఆ చెట్లు నరికివేసిన తర్వాత జింకలు ఎక్కడ ఉండాలా అని చెప్పేసి రోడ్ల మీదకి పరిగెత్తుతున్న పరిస్థితి. ఇప్పటికే 2 జింకలు చనిపోయినాయి. ఆ రక్తం ఎవరి చేతిలో కంటింది? నరికిన తర్వాతనే కదా. మీడియా వాళ్ళని లోపలికి పోనిస్తలేరు, ఆంక్షలు పెట్టేసారు, ఆర్డర్ రిలీజ్ చేసిండ్రు పోలీస్ డిపార్ట్మెంట్. ఇక్కడ ఎవ్వరు కూడా ఇటు వైపు రావద్దు అని. వాళ్ళ మీద అసలు ఇవాళ ప్రభుత్వం మీద కేసు పడాలి. కేసు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇవాళ సుమోటో తీసుకుంది. తీసుకున్న తర్వాత ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు నైతికత ఉందా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడడానికి? వాళ్ళు వచ్చిన ప్రభుత్వమే అబద్ధాల పునాదుల మీద ఫేక్ న్యూస్లు చేసి అప్పటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద వారిలాగా కనిపించే ఒక జూనియర్ ఆర్టిస్ట్ గారిని కర్ణాటకకి వెళ్ళి తీసుకొని వచ్చి వానితోని అడ్వర్టైజ్మెంట్లు చేపించి అన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానళ్లలో వేసినప్పుడు అప్పుడు గుర్తు రాలేదా కాంగ్రెస్ వాళ్లకు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిబిఐ సర్వే రిపోర్ట్ అని, రా సర్వే రిపోర్ట్ అని, మాకు ఇన్ని సీట్లు వస్తున్నాయని ఆనాడు ఫేక్ రిపోర్ట్లు ప్రకటించుకున్నప్పుడు ఆనాడు గుర్తు రాలేదా సోషల్ మీడియా అని? ఇవాళ జాతీయ స్థాయిలో అందరు కూడా పెడుతున్నారు. జింకలు కనబడుతున్నాయి, నెమళ్ళు కనబడుతున్నాయి. అసలు అల్టిమేట్ పాయింట్ ఏంటిది? రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా నిలబడి అసలు అందులో జింకలు లేవు, గుంటనక్కలు మాత్రమే ఉన్నాయని అన్నారు. తర్వాత అక్కడనే చదువుకున్న బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు లేదు ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అనేసి అన్నారు. ఇవాళ అది నిరూపించడానికి ఇగోండి 4 కేసులు, 4 ఎఫ్ఐఆర్లు. విచారణకు హాజరు కావాలి, 2 రోజులు విచారణకు హాజరు కావాలి. 9వ తారీఖున 10వ తారీఖున గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దానికి ఒక స్పెషల్ వింగ్ పెట్టుకొని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద డైవర్ట్ అయ్యి మరి వాళ్ళ జింకలను చంపడానికి ఎవరి మీద కేసులు కావాలి? ఆ చెట్లను నరకడానికి కారణమైన ఎవరి మీద కేసులు కావాలి? హైకోర్టు ఆపండి అని చెప్పిన తర్వాత కూడా జేసీబీలను పంపించకుండా రాత్రికి రాత్రి ఇంకా చెట్లు నరికేసి ఉన్న లోపటున్న ఆ చెట్ల ఏదైతే ఆ టింబర్ ఉన్నదో దాన్ని కూడా లోడ్ మొత్తం గాయబ్ చేసిన పరిస్థితి దొంగల్లాగా. సుప్రీంకోర్టు గౌరవ హైకోర్టు రిజిస్ట్రార్ గారిని పంపించినప్పుడు అప్పుడు సడన్గా మొత్తం జేసీబీలను అక్కడికి వెళ్ళి ఖాళీ చేశారు. ఇవాళ దేశ స్థాయిలో అందరు కూడా ప్రశ్నిస్తున్నారు. సిగ్గుండాలి. యాక్టివిస్టు బాలీవుడ్ నటి దియా మిర్జా గారు ఇలా ట్వీట్ చేశారు ప్రభుత్వానికి, నేను ఒక్కటి కూడా ఫేక్ ఇమేజ్ పెట్టలేదు అనేసి. అందరూ పెడుతున్నారు ఫోటోలు, వీడియోలు. నెమలు ఏడుస్తుంటే అది నెమలు ఏడుస్తలేదు అని చెప్తారు. ఇంకా వెటకారంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను కిరాయికి తీసుకున్నారు. 20,000 రూపాయలు ఇచ్చి రీళ్లు చేపించుకుంటూ. ఎవరి మీదకి రీళ్లు చేపిస్తున్నారు? విద్యార్థుల మీద, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉద్యమం మీద రీళ్లు చేపిస్తున్నారు. ఏంటంటే 400 ఎకరాలు రేవంత్ రెడ్డి గారు పోరాటం చేసి గెలిచిర్రట. కొంచెం మెదడున్న వాళ్ళకైనా ఎవరికైనా అర్థమవుతుంది. డిసెంబర్ 2023లో ప్రభుత్వం రాగానే ఫిబ్రవరి 2024 అంటే 3 నెలల్లో ఒక సుప్రీంకోర్టు కేసు గెలిచేస్తారంట. 3 నెలల్లోనే ఒక దశాబ్దం నుంచి నడుస్తున్న కేసు అంట 3 నెలల్లో తీర్పు వచ్చేస్తుందంట రేవంత్ రెడ్డి గారు అరుగు పెట్టగానే. బరాబర్ కేసీఆర్ గారు కూడా ఈ కేసు కొట్లాడారు. కానీ దేనికోసం? ఒక బోగస్ కంపెనీకి ల్యాండ్ అలొకేషన్ అయిందని ఆ అలొకేషన్ని క్యాన్సిల్ చేయండి అని కొట్లాడారు. కానీ ఎవ్వరు కూడా అక్కడ జింకలను చంపేయాలను, చెట్లను నరికేయాలను, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ని ఇడికెళ్ళి తరలించేసేయాలను విద్యార్థుల మీద ప్రతీకారంగా. ఇవాళ నడుస్తున్నది ప్రతీకారమే. సడన్గా రేవంత్ రెడ్డి గారికి ప్రేమ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? మొత్తానికి మొత్తమే యూనివర్సిటీ కట్టాలని. అక్కడ అసలు
ఫస్ట్ ఏమో మీరు వన్యప్రాణులు లేరని చెప్తారు, తర్వాత ఇప్పుడు ఏమని కొత్తగా తీసుకొని వస్తారు, మొత్తానికి మొత్తం యూనివర్సిటీ వాళ్ళనే తరలించేస్తాము అని చెప్తారు. ఈ ప్రేమ ఎప్పుడు వచ్చింది? మీనాక్షి నటరాజన్ గారికి ఎప్పుడు సోయి వచ్చింది? రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు వచ్చింది? సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత వచ్చింది. ఇవాళకి కూడా రాహుల్ గాంధీ గారు మాట్లాడలేరు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా, అది జర్నలిస్ట్ అయినా, విద్యార్థులైనా, ప్రతిపక్షాలైనా, వాళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక అస్త్రం కేసులు. అసెంబ్లీలో నిలబడి మళ్ళీ నీతులు మాట్లాడతారు. నా మీద కేసు పెట్టినరు, మా కుటుంబాన్ని అంటారా? ఇవాళ కాంగ్రెస్ వాళ్ళని పెట్టి, కిరాయి గుండాలను పెట్టి మా కుటుంబాలను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మా దగ్గర కూడా ఉన్నాయి, దాని మీద కేసు తీసుకుంటారా? మరి మేము కేసులు ఇవ్వడానికి వెళ్తే కూడా కనీసం ఫిర్యాదు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటలేరు. కానీ మా మీదేమో ఇన్ని ఎఫ్ఐఆర్లు. ఇవాళకి ఇది 22 ఈ 4తో కలిపి. సో ఈ తప్పుడు కేసులకు భయపడేది లేదు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మొదలుపెట్టిన పోరాటం, ఆ విద్యార్థులు మొదలుపెట్టిన పోరాటం డెఫినెట్గా ఈ సమాజం మొత్తం కూడా వాళ్ళతో పాటు ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఒక దిక్కు, దేశం మొత్తం ఒక దిక్కు. ఆ దేశంలో సుప్రీంకోర్టు ఉన్నది, పర్యావరణవేత్తలు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు ఉన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి రేవంత్ రెడ్డి గారు. మీ చేతిలో వ్యవస్థ ఉన్నది కదా అని ఈ కేసులు పెడితే భయపడేది లేదు. 100% ఆల్రెడీ ఈ కేసుల విషయం మీద మేము ఇవాళ హైకోర్టుని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ సమాచారం ఉండి టకాటకి ఇవాళ తీసుకొని వచ్చారు. ఆల్రెడీ హైకోర్టులో ఇప్పుడు కొంతసేపట్లో ఈ కేసుల విషయం మీద మేము మొన్న 2 రోజుల క్రితమే మాకు సమాచారం వచ్చి ఎఫ్ఐఆర్లు అయినాయని సమాచారం వచ్చినప్పుడే మేము హైకోర్టుకు అపీల్ చేసినాము. కానీ ఇది సమాచారం వచ్చి ఇమీడియట్గా విచారణ పిలవాలనే ఇవాళ హుటాహుటిన ఇప్పుడు వచ్చారు. అయినా కూడా మేమేం తప్పించుకునేటోళ్ళం కాదు. ఇక్కడనే బాజాప్తా నిలబడి ఇక్కడనే ఉన్నాం, ఇక్కడనే ఉంటాం, పోరాడుతూనే ఉంటాం. ఈ కేసులను రిసీవ్ చేసుకున్నాం, న్యాయపరంగా వీటి మీద పోరాటం చేస్తాం. ముందుగా మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఉదయం నుంచి మమ్మల్ని ఇక్కడ పెడితే మీరందరూ కూడా ఇక్కడ ఎండలో నిలబడ్డారు, మీడియా వాళ్ళందరూ కూడా. సరిగ్గా ఇదే సమయం గత సంవత్సరం కేసీఆర్ గారు ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ సర్క్యులర్ రిలీజ్ చేసిర్రు, నీటి ఇబ్బందులు ఉన్నాయి, విద్యుత్ కోతలు ఉన్నాయి అని కేసీఆర్ గారు ప్రశ్నించినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక తప్పుడు సర్క్యులర్ ని పెట్టారు. రేవంత్ రెడ్డి గారు వారి ట్విట్టర్ లో పెట్టింది తప్పుడు సర్క్యులర్, 1000 మంది విద్యార్థుల గ్రూపులలో ఉన్నది ఒరిజినల్ సర్క్యులర్ అని ట్వీట్ చేస్తే దాని మీద తప్పుడు కేసేసి జైలుకు పంపించారు. అప్పుడు కూడా బెదిరలేదు. సరిగ్గా మళ్ళా ఇప్పుడు ఈ రోజు విచారణ పేరు మీద ఉదయం 11 గంటలకు ఇక్కడికి వచ్చినాము. 1 గంటకు 2 ప్రశ్నలు అడిగారు. ఎందుకు పెట్టిండ్రు, ఎట్లా పెట్టిరు, దీన్ని ఎందుకు పెట్టిండ్రు అన్నదానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో జింకలు లేవు అని అన్నారు. మరి జింకలు ఉన్నాయని రేవంత్ రెడ్డి గారికి తెలియాలి, దేశం మొత్తానికి తెలియాలి అనేది ఆ జింకలై పెట్టినాము అని చెప్పినాం. ఎట్లా పెట్టిర్రు అంటే మొబైల్ ఫోన్ అని అన్నారు. ఇక దీనికంటే మించి వాళ్ళ దగ్గర ప్రిపరేషన్ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లయితే ప్రిపరేషన్ లేకుండా అసెంబ్లీకి వస్తారో ఇక్కడ పాపం వీళ్ళ దగ్గర కూడా అడగడానికి ప్రశ్నలు లేకుండే. ఇక ఆ తర్వాత 7 గంటలు ఉట్టి కూర్చోబెట్టారు. చాలా మంది కూడా ఏదో చాలా ప్రశ్నలు వచ్చేసినాయి, ఇదైనా అదైనా అనుకున్నారు. 7 గంటలు ఏ ప్రశ్నలు అడగలేదు. తర్వాత పైనుంచి ఒక క్వశ్చన్ పేపర్ వచ్చింది. ఒక క్వశ్చన్ పేపర్ లో 25 ప్రశ్నలు, ఇంకో క్వశ్చన్ పేపర్ లో 22 ప్రశ్నలు, ఇంకో క్వశ్చన్ పేపర్ లో 20 ప్రశ్నలు. 3 ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు. అవం వాళ్ళు ఏం చేస్తారు? ఎవరన్నా ఒత్తిడి పెట్టిర్రా ఇవి పెట్టడానికి అంటే వాళ్ళ డైరెక్షన్ ఇంకా వేరే వైపు ఉండే, ఎట్లా కేటీఆర్ గారిని లాగుదామా, కేసీఆర్ గారిని లాగుదామా అని. ఎవరన్నా మీకు పంపించిర్రా అంటే చెప్పినాం. విద్యార్థులు ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మీ లాఠీ దెబ్బలతోని గాయపడిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ పెట్టిన దాన్ని మేము పెట్టినాం. జర్నలిస్టులు ఎవరినైతే మీరు ఆపే ప్రయత్నం చేసిరో అయినా కూడా ఏదైతే ఇమేజెస్ వచ్చినాయో వాటిని పెట్టినాం. ప్రకాష్ రాజ్ గారిది ఎందుకు రీట్వీట్ చేసిర్రు అని అన్నారు. రీట్వీట్ చేయడం కూడా ఇవాళ నేరం అయిపోయింది. కేటీఆర్ గారిది రీట్వీట్ ఎందుకు చేసిరంటే మా నాయకుడు బై చేస్తాం, రీట్వీట్ చేస్తాం. మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదన్నా ఎప్పుడన్నా మంచి పనులు చేస్తే అవి కూడా రీట్వీట్ చేస్తాం. అది కూడా నేరం అవుతుందా? రీట్వీట్ చేయడం కూడా నేరం అవుతుందా అని అన్నప్పుడు మొబైల్ ఫోన్ కావాలి అని అంటారు.
మొబైల్ ఫోన్ లేదు అని అంటే ఇంటికి సోదాలు పంపిస్తాము అని అంటారు, సెర్చ్ ఆపరేషన్ చేస్తాం. మరి నోటీస్ ఎక్కడిది అని అంటే ఇలా అడిగినాం సుప్రీంకోర్టు ప్రకారంగా. ఇలా మేము ఒకటే చట్టబద్ధంగా నిన్న గౌరవ కోర్టుకి ఇన్ఫాక్ట్ దానికంటే ముందు కూడా వాళ్ళు ఫోన్ చేసిన అర్ధ గంటకే నోటీసులు తీసుకున్నాం. వాళ్ళు పిలవగానే ఇవాళ హాజరైనాం, ఓపిక్గా కూర్చున్నాం, వీడియో రికార్డింగ్లు చేశారు. మరి కాంగ్రెస్ వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ వీడియోలు తీసుకుంటారా మాకు తెలియదు, కానీ ముగ్గురు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు అడిగిన ప్రశ్నలకు ఓపికగా కోఆపరేట్ చేసుకుంటూ ప్రతి ఒక్కదానికి కూడా సమాధానం చెప్పినాం. ఎందుకు పెట్టిండ్రు అని అడిగారు. మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కదా, రేవంత్ రెడ్డి గారు కూడా ఫాల్స్ న్యూస్ చెప్పారు కదా జింకలు లేవని. ఇలా మాకు లోపటి ఉంటే సమాచారం వస్తుంది, అందరు మాట్లాడుకుంటున్నారు. కానీ పాపం వీళ్ళందరూ కూడా డ్యూటీ అక్కడ చేయలేకపోతున్నారు గచ్చిబౌలి వాళ్ళు. ఎందుకంటే డీసీపీ గారు ఇక్కడనే ఉన్నారు, ఏసీపీ గారు ఇక్కడనే ఉన్నారు, సిఐ గారు ఇక్కడనే ఉన్నారు, ముగ్గురు ఎస్ఐలు మమ్మల్ని విచారణ చేపిస్తున్నారు, మొత్తం మా పని మీదనే ఉన్నారు. 3వ జింక చనిపోయిందంట పాపం. కానీ ఎవరు చంపుతున్నారో ఎట్లా చనిపోయిందో వాళ్ళ మీద ఏమైనా కేసేసిర్రా? చెట్లు నరికిన తర్వాత 3 జింకలు ఎటు పోవాలన్నా, గోపానపల్లి దిక్కు పోవాలన్నా, ఇంకేటన్నా ఉరకాలన్నా, ఎటు దిక్కు పోవాలనో అర్థం కాని జింకలను ఇవాళ రేవంత్ రెడ్డి గారు పంపించిన కుక్కలు చంపేస్తున్నాయి. మరి వాటి మీద ఏమన్నా కేసు అయిందా? సల్మాన్ ఖాన్ అనే నటుడు ఒక జింక మీద వేట చేసిండని ఆయన మీద 30 సంవత్సరాల నుంచి కేసు నడుస్తున్నది. మరి ఇక్కడ 3 జింకలు ఇప్పుడు చనిపోతే దానికి బాధ్యులు ఎవరు? దాని మీద విచారణ జరగాలి కదా. జింకల ఫోటోలు పెడితేనే, జింకలు చనిపోతున్నాయని ఫోటోలు పెడితేనే కేసులు అయితే మరి జింకలు ఎవరి కారణం వల్ల చనిపోతున్నాయి? మేమన్నాం జింకలు ఉన్నాయని, మమ్మల్ని కాదండి, సుప్రీంకోర్టు గారు పంపించిన, సుప్రీంకోర్టు జడ్జి గారు పంపించిన హైకోర్టు రిజిస్ట్రారే చెప్పారు, లిఖిత పూర్వకంగా చెప్పారు. జింకలు చూసినాము, నెమళ్ళు చూసినాము, 100 ఎకరాలు నరికేసిన చెట్లను కూడా చూసినామని. మళ్ళీ ఇంకొక అయ్యో గారు అదే ఎందుకు పెట్టిండ్రు అని అంటే, మరి 10,000 కోట్లు ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ తీసుకున్నారు కదా, ధరలను కూడా పెంచి తర్వాత తగ్గించి 75 అని చెప్పి మళ్ళా తర్వాత 52, ఇలా తేడా చూసుకుంటే 10,000 కోట్లు. దీని గురించి చర్చిస్తలేరు. అసలు ఇది పెద్ద ల్యాండ్ స్కాము, దాని చర్చ జరగొద్దు. ఇందులో 10,000 కోట్లు ఎందుకు తగ్గినాయి? ఆల్రెడీ ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర ఒక అడవిని ఇవాళ సుప్రీంకోర్టు కేసు దేని మీద పెట్టింది? పేరు కంచగచ్చిబౌలి ఫారెస్ట్, దాని పేరు మీద ఇవాళ కేసు నడుస్తున్నది. కానీ దాని గురించి మాట్లాడకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అనుముల ఇంటెలిజెన్స్ చెప్పింది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చేయాలని. ఇలా అల్టిమేట్ గా మేము ఇచ్చిన అన్ని సమాధానాలకు కూడా మరి వాళ్ళకి ఏమున్నదో గాని 14 ఏప్రిల్న అంబేద్కర్ జయంతి రోజు దళితుణ్ణి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పోయి దండలేయాలి. నేను నియోజకవర్గంలో తిరగాలి. ప్రతి సంవత్సరం వర్ధంతి, జయంతి, బాబు జగజీవన్ రామ్ గారిదైనా అంబేద్కర్ జయంతి అయినా ఘనంగా జరుపుకుంటాం. కానీ అదే రోజున నన్ను ఇక్కడ సెలవు కాబట్టి, కోర్టు సెలవు కాబట్టి ఇక్కడికి పిలవాల్సిన అవసరం ఏమున్నది? మళ్ళా అంబేద్కర్ ఇవాళ అన్ని మీరు అడిగిన మొత్తం 22 + 25 + ఇంకొక 20 అంటే సుమారు 60 నుంచి 70 ప్రశ్నలు అడిగారు. అన్నిటికీ సమాధానాలు చెప్పిన. పర్సనల్ క్వశ్చన్స్ అడిగినరు, అన్ని క్వశ్చన్స్ కి కూడా సమాధానం చెప్పినాం. మరి ఎవరికి కావాలనో, ఎవరి క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసిరో గానీ ఆ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసిన వ్యక్తికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. దీంతోనే ఏదో భయపడతామని అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. అసెంబ్లీలో నిలబడి శుద్ధపూస మాటలు మాట్లాడారు. డ్రోన్ అధ్యక్ష, నేను డ్రోన్ నడిపిస్తే నన్ను జైలుకు పంపిస్తారా అధ్యక్ష, అది కేవలం 500 ఫైన్ అని. మరి ఇవాళ మా మీద ఎందుకు కేసు వేసినావు? ఇవాళ ఎందుకు ఇక్కడికి పిలిచినావు? నేను డ్రోన్ ఎగరేయలేదు కూడా నీలాగా. విద్యార్థులు అక్కడ చెరువు లేదని రేవంత్ రెడ్డి గారు అన్నారు, చెరువును చూపెట్టిర్రు. చెట్లు నరకలేదన్నావు, చెట్లను చూపెట్టిర్రు, నరికిన చెట్లను చూపెట్టిర్రు. ఆ డ్రోన్ విజువల్ చేసినందుకు కేసు వేసినావు. మరి నువ్వు అంతా సత్య హరిశ్చంద్రుని పుత్రుని అయితే, వాళ్ళ వారసును అయితే, మరి నువ్వు అసెంబ్లీలో మాట్లాడింది ఒక మాట అయితే ఇవాళ మరి డ్రోన్ కేసు మా మీద ఎందుకు వేసినట్టు? 500 ఫైన్ వేసి అసలు కేసే అయ్యొద్దు కదా. అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగం పేరు మీద అసలు నిజంగా మీ ప్రయారిటీ ఏముండాలి? రేపు సుప్రీంకోర్టు కమిటీ వస్తున్నది. దమ్ముందా? ఇవాళ మేమంటున్నాం, మమ్మల్ని కలవనిస్తావాను సుప్రీంకోర్టు కమిటీకి చెప్తాం. ఇలా సుప్రీంకోర్టుకి తెలియాలి ఏంటిదంటే జింకలు ఉన్నాయని ఫోటోలు వేసినందుకు ఇప్పుడు రిజిస్ట్రార్ గారు వచ్చి చెక్ చేసిర్రు. ఇక్కడ మీరు ఎవరిని రానియలేదు, మీడియాని రానియలేదు, మీడియా మీద ఆంక్షలు పెట్టిర్రు, కొందరు మీడియా వాళ్ళని అరెస్ట్ చేసిర్రు.
కానీ వాళ్ళ పెడుతున్న వాళ్ళను కేసులు వేస్తామంట. ప్రకాష్ రాజ్ గారిది రీట్వీట్ చేస్తే కేసు అంట, ఇంకెవరిదో రీట్వీట్ చేస్తే కేసు ఏందండి? వీళ్ళు మాది రాజ్యాంగం, సిగ్గుపడుతుంది సమాజం. రేవంత్ రెడ్డి గారి చేతికి రక్తం ఉన్నది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లల మీద లాఠీ చార్జ్ చేసిన రక్తం ఒక ఎత్తు అయితే, అక్కడున్న ఏవైతే మూగ జీవులు ఉన్నాయో ఆ జింక రక్తం ఉన్నది. అదే రక్తంతో నువ్వు పోయి గాంధీజీ చెరకులు పట్టుకొని ఫోటోలు ఇస్తున్నావు. నమ్ముతారా? ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీరు 14 ఏప్రిల్కి పిలిచినా ఏ రోజు పిలిచినా రేవంత్ రెడ్డి గారు భయపడేది లేదు. మీరు తప్పుడు కేసులు వేసిర్రు. ఆల్రెడీ ఒకసారి నా ఫోన్ సీజ్ చేసుకున్నారు. సరిపోలే, మళ్ళా ఫోన్ కావాలనంట. ఏం ముచ్చటున్నదో, మా ఫోన్ లో ఏం గ్రూపులు ఉన్నాయో, మా గ్రామస్థాయి బీఆర్ఎస్ ఏం గ్రూపులు కావాలనో, ఏం వినాలని అంత ఆసక్తి ఉన్నదో, ఫోన్లో పిచ్చేం పట్టిందో గానీ కేసులు వేస్తున్నారు, ఫోన్లు కావాలంటున్నారు, ఇంటి మీదకి వస్తామని చెప్తున్నారు. పోలీస్ స్టేషన్ లో విచారణ పేరు మీద గంటలు సుమారు 11 గంటలు ఇవాళ మమ్మల్ని, మీడియా వాళ్ళని, ఇక్కడ అందరినీ కూడా కూర్చోబెట్టారు కదా. ఇది మర్చిపోయేది లేదు. దీన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. ప్రతిరోజు ఇంకెక్కువ పని చేస్తాం. ఒక్కొక్కసారి నా మీడియా మిత్రులు అడుగుతుంటారు, ఎందుకు ఇంత పర్సనల్ తీసుకుంటున్నావు అనేసి. బరాబర్ పర్సనల్ ఇక ఇది. ఎందుకంటే నువ్వు మా యూనివర్సిటీ భూములు, నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థినండి, ఇక్కడ పరిశోధన చేసిన, పిహెచ్డి చేసిన. యూనివర్సిటీస్ ల్యాండ్స్ అంటే బరాబర్ కొట్లాడతాం. తర్వాత కొత్త కథ, మేము యూనివర్సిటీనే షిఫ్ట్ చేస్తాం. నీ అయ్య జాగిరా, నువ్వు రాగానే అమ్మకానికి పెట్టి 10,000 కోట్లు నువ్వు దాని మీదకి వెళ్ళి తీసుకొని ఫ్రాడులెంట్ గా తీసుకొని వాళ్ళ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు తనలాడతారు, వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి. అండ్ ఇదంతా కూడా మళ్ళీ ఏంది, ఇవాళ ఎందుకు ఇంత కూడా సీన్ చేయడం అంటే, రేపెల్లుండి కేటీఆర్ గారు నీ భాగవతం బయట పెడుతున్నారు కాబట్టి, నీ ల్యాండ్ స్కామ్ బయట పెట్టబోతున్నారు కాబట్టి, ఎట్లా డైవర్ట్ చేయాలి, ఎట్లా డైవర్షన్ చేయాలి, డిస్ట్రక్షన్, డిమాలిషన్, డైవర్షన్, ఇవి ఒక్కటి మాత్రమే రేవంత్ రెడ్డి గారికి తెలుసు. సో మాకు తెలిసింది పోరాటమే. నువ్వు చేయలేని తెలంగాణ ఉద్యమం మేము చూడని జైలా, మేము చూడని కేసులా, మేము చూడని విచారణ రేవంత్ రెడ్డి గారిలా కాదు. ఇవన్నీ కూడా 3 సంవత్సరాల లోపు సెక్షన్సే, కానీ దానికి ఇంత పెద్ద సీన్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే 4 కేసులు అంట, ఎఫ్ఐఆర్, 4 ఎఫ్ఐఆర్లు సేమ్ సెక్షన్స్ పెట్టి. పాపం ఇది ఇంకొకటి, ఒక్కటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ దగ్గర కూడా పెట్టవచ్చు. ఒక ఎస్ఐ గారు ఖతం చేసేస్తుండే, ఈ రూమ్ లకి వెళ్ళి ఈ రూమ్, ఈ రూమ్ లకి వెళ్ళి ఆ రూమ్, ఒక్కొక్క కేసు. పాపం వాళ్ళని కూడా కదా, వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు. మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. వారి సొంత జిల్లాలోనే ఒక మహిళ మీద 8 మంది అత్యాచారం చేశారు, గ్యాంగ్ రేప్ చేశారు. జర్మన్ టూరిస్ట్ వచ్చింది, అత్యాచారం అయింది. ఇందుకేనా క్రైమ్ రేట్ పెరుగుతున్నది? పోలీస్ డిపార్ట్మెంట్ ని మీరు బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద ఫోకస్ చేయండి, మిగతా ఏం క్రైమ్ రేట్ జరిగినా పర్వాలేదు, ఫికర్ నై. బీఆర్ఎస్ సోషల్ మీడియా, బీఆర్ఎస్ ఆపోజిషన్, బీఆర్ఎస్ ప్రతిపక్ష నాయకులు, ఎమ్మెల్యేలు వీళ్ళు మాత్రం మాట్లాడొద్దు. వాళ్ళ ఫోన్లు లాక్కుందాం, వాళ్ళ ట్విట్టర్లను చూద్దాం. ఇదే పని మీద రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నది. అల్టిమేట్ గా ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఎన్నిసార్లు పిలిపించినా, ఇప్పుడు దిలీప్ గారికి కూడా ఇచ్చింది, ఎప్పుడు మళ్ళా పిలిపించినా కూడా రావాలి అని. నన్నేమో ప్రత్యేకంగా అంబేద్కర్ జయంతి నాడు 14 ఏప్రిల్ సెలవు రోజు రమ్మని చెప్పిర్రు. వస్తాను, కానీ తప్పకుండా కూడా న్యాయపరంగా నాకేమేం లీగల్ రెమెడీస్, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఉన్నాయో డెఫినెట్ గా వాటిని ఉపయోగించుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద డెఫినెట్ గా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. రెండవసారి విచారణ, మళ్ళా 8 గంటలు విచారణలు. ఏం జరిగింది ఈసారి అంటే, ఈసారి స్పెషల్ లాస్ట్ టైము 6-7 గంటలు కూర్చున్న తర్వాత 1 గంట విచారణ చేపట్టి ఒక 66 ప్రశ్నలు అడిగింది. ఇవాళ ఇంకా స్పెషల్ ఏంటంటే ఒక్క ప్రశ్న కూడా అడగలేదు, కేవలం అట్లనే కూర్చోబెట్టారు. ఒక విచారణ అధికారి గారు సెలవులో ఉన్నారంట, ఒక విచారణ అధికారి గారు ఢిల్లీకి వెళ్ళిందంట, ఇంకొక విచారణ అధికారి గారు ఉన్నారు. ఒకటే అల్టిమేట్గా ఏంటంటే, ప్రభుత్వము సీరియస్ ఇష్యూస్ మీద గ్రూప్ 1 ఎగ్జామ్ అవకతవకలు అవుతున్నాయని అభ్యర్థులు పాపం అంతా చెప్పుకుంటున్నారు. 654 అభ్యర్థులకు సేమ్ మార్క్స్ వచ్చినాయి, పక్కన కూర్చున్న సీరియల్ నంబర్స్కి అని అంటున్నారు. 702 మంది అభ్యర్థులేమో ఆల్టర్నేట్ కూర్చున్న వాళ్ళకు కూడా సేమ్ మార్క్స్ వచ్చినాయంట. అసలు సీరియస్ విచారణ దాని మీద చేపట్టాలి. అది కాకుండా సోషల్ మీడియాలో ఏం ఫోటోలు పెట్టిండ్రు, ఏ
పక్షి ఫోటో ఉంది, అక్కడ జింక ఫోటో ఉందా, డ్రోను ఇమేజెస్, అదే విషయం. అసలు విచారణ రేపు ఉన్నది, పాపం దాన్ని ఎదుర్కోవాలి కదా వీళ్ళు. సుప్రీంకోర్టు విచారణ ఉన్నది రేపు. ఇలా నాకు ఒకటి స్పష్టంగా ఏమర్థమవుతున్నది అంటే హరాస్మెంట్ చేస్తున్నారు. మళ్ళా రెండోసారి పిలిచి ఇప్పుడు ఇంకొక నోటీసు, మళ్ళా మూడవసారి విచారణకు రావాలి. 2 రోజుల గ్యాప్లో 18 తారీఖున గుడ్ ఫ్రైడే రోజు కోర్టు సెలవు ఉన్నది. మొన్న అంబేద్కర్ జయంతి కోర్టు సెలవు అని చూసారు. సరే మేము రిక్వెస్ట్ పెట్టుకున్నాం, ఇక్కడ నియోజకవర్గంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఘన నివాళులు అర్పించాలి, మొత్తం నియోజకవర్గంలో తిరిగారు కాబట్టి నిన్న ఆ కార్యక్రమం ఉంటే రిక్వెస్ట్ పెట్టుకున్నాం. ఇవాళ వచ్చినాం, కోఆపరేట్ చేసినాం, 8 గంటలు కూర్చున్నాం. ఏమన్నా దీంట్లోకి వెళ్ళి వస్తుందా, అవుట్పుట్ ఏమన్నా వస్తుందా అంటే మళ్ళా 18న శుక్రవారం కోర్టు హాలిడే, శనివారం కోర్టు హాలిడే, ఆదివారం కోర్టు హాలిడే. వీకెండ్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా ఇష్టం. ఎవరన్నా ఇల్లు కూల్చాలనన్నా, ఎవరన్నా ఇళ్లలో దూరాలనన్నా, లేదు బుల్డోజర్లతో చెట్లు నరికేయాలన్నా. కానీ ఒక్కటి ఏంటిదంటే, సరే ఇవాళ మేము డ్రోన్ విజువల్స్ పెట్టినాము అని అంటున్నారు. గతంలో సీఎం గారు డ్రోన్ విజువల్స్ వారు కూడా పెట్టిండ్రు. ఈ చర్చ అంతా కూడా గచ్చిబౌలి, కంచగచ్చిబౌలి ఫారెస్ట్ గురించి కదా. మరి వాళ్ళ నరేంద్ర మోదీ గారు కూడా మాట్లాడబట్టే దాని గురించి. మరి ప్రధాని నరేంద్ర మోదీ గారి మీద కూడా కేసు పెట్టి గచ్చిబౌలికి పిలుస్తారా, నోటీసులు ఇచ్చి చేయండి, అది కూడా చేయండి. ఇప్పుడు మేము సోషల్ మీడియాలో, మాకు సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి మేము క్యాంపెయిన్ చేసినాం, బరాబర్ చేసినాం. ఆ పోస్టులు కూడా అట్లనే ఉన్నాయి. అదే చెప్తున్నా, ఆ పోస్టులు ఏం తొలగించలేదు, ఆ పోస్టులు అక్కడ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు అంటున్న డ్రోన్ విజువల్స్ బరాబర్ అక్కడనే ఉన్నాయి. వేల మంది, లక్షల మంది పెట్టిర్రు. ఇవాళ ప్రధాని గారు కూడా మాట్లాడారు. మరి వారిని కూడా వీడియో కెమెరా తీసుకొని రికార్డ్ చేసుకొని ఇవన్నీ చేయండి. ప్రభుత్వానికి ఎంత పని లేదు, ఎంత ఖాళీగా ఉన్నారో అర్థమవుతున్నది. కానీ ప్రతిపక్షానికి మాకైతే పని ఉన్నది కదా, నాకు పని ఉన్నది. నేను మస్తు అంశాలు మాట్లాడాలి, మస్తు ట్వీట్లు వేయాలి. ఇంకా గ్రూప్ 1 కానివ్వండి, రైతుల అంశాలు కానివ్వండి, బీఆర్ఎస్ రజతోత్సవాలు కానివ్వండి, అన్ని మేము చేయాలి. మీకు పని లేకపోతే పిలిపించి ఇక్కడ మమ్మల్ని గంటలు ఇక్కడ కూర్చోబెట్టి మీడియా వాళ్ళు, పాపం మీరందరూ కూడా పొద్దున వచ్చి రాత్రి వరకు మీరందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ప్రభుత్వానికి పని లేదు కానీ మీకు మనకైతే పని ఉన్నది కదా. ఇంకోటి ఇది ఒకటే కాదు కదా, నాకే అనిపిస్తున్నది, అరే పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడుకుందాం, పబ్లిక్ ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. ఇది ఒక సోషల్ మీడియా అది పట్టుకొని ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో కొందరు పనికిమాలిన సన్నాసులు ఉన్నారు. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ ప్రజలు ట్యాక్సులతో ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో కూర్చొని ప్రభుత్వ జీతాలు అనుభవిస్తూ ముఖ్యమంత్రి చేస్తున్న పనిని నువ్వు గప్పాలు కొట్టాలి, ముఖ్యమంత్రి గారిని ఆహా ఓ అని భజన లేపాలి. అది కాకుండా ప్రతిపక్షం ఎవరు సోషల్ మీడియాలో ఏం పెడుతున్నారు, ఎవరి మీద కేసులు వేద్దాం, ఎవరిని హరాస్ చేద్దాం. ఇప్పుడు అల్టిమేట్ గా వాళ్ళకి కావాల్సింది నా మొబైల్ ఫోన్ అంట. సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారంగా మన గౌరవ హైకోర్టు, మా లీగల్ సెల్ వాళ్ళు కూడా హైకోర్టు జడ్జిమెంట్స్ కూడా చూపెట్టిండ్రు. గతంలో ఇదే పోలీసు వాళ్ళందరూ కూడా పాడి కౌశిక్ రెడ్డి గారు మొబైల్ ఫోన్ తీసుకున్నప్పుడు కూడా జడ్జిమెంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చెప్పిర్రు అట్లా మొబైల్ ఫోన్లు తీసుకుంటారని. సో చట్టబద్ధంగా ఇవాళ కోఆపరేట్ చేస్తూనే నాకున్న హక్కుల విషయం మీద చెప్పడం జరిగింది. మళ్ళీ 18 రోజులు రమ్మన్నారు, బరాబర్ వస్తాం, దాంతో బెదిరేది ఏం లేదు, కోఆపరేట్ చేస్తాము. కానీ సెలవుల రోజే ఎందుకు దొరుకుతుంది మీకు? కోర్టు పనిచేయని రోజే ఎందుకు పిలవాలి? వీకెండ్ రోజే ఎందుకు పిలవాలి? అప్పో నీకు ఇంత టైం వేస్ట్, నీకు జైలుకి పంపాలని ఉందా, నీకు రిమాండ్కి పంపాలని ఉందా? దానికోసం గడికి ఒకసారి, 5 రోజులకు ఒకసారి నోటీసులు ఇచ్చుడు, పిలిపిచ్చుడు, అందరిని ఇక్కడ ఆపుడు ఎందుకు? ఇక ఇట్లాగో వేసేటన్నీ అక్రమ కేసులే, దొంగ కేసులే, ఫాల్స్ కేసులే. ఫాల్స్ కేసులు అన్ని సెక్షన్లు వేస్తున్నావు. కానీ ఏంటంటే కోర్టులో అవి నిలబడతలేవు కదా. 8 గంటలలో ఎన్ని ప్రశ్నలు చేశారు? అస్సలు ఏం ప్రశ్నలే. కొందరు మీడియా వాళ్ళు కూడా లోపలికి వచ్చి చూసిర్రు, ముంగట అధికారి కూడా లేని పరిస్థితి. ఖాళీ కుర్చీని చూసుకుంటే కొన్ని గంటలు కూర్చున్నాం. నిజం చెప్పాలంటే ఒక అర్ధ గంట కురుకు కూడా వేసినాయి. ఏం చేస్తా, ఎవరు విచారణ కూడా అడుగుతలేరు, కన్ను మూస్తున్నా, నిద్రపోయినా కూడా. ప్రశ్నలు గుండుస్తున్నా కేవలం హరాస్ చేయడానికి. బయట ఉంటే ప్రశ్నలు అడుగుతున్నాం, బయట ఉంటే ఇప్పుడు నిన్న మొన్న గ్రూప్ 1 విషయం మీద అడిగినాము, ట్వీట్లు వేస్తున్నాం. దీన్ని ఎట్లా ఆపాలి? బీఆర్ఎస్
ఇవాళ సోషల్ మీడియా, ఎందుకంటే బీసీసీ ప్రెసిడెంట్ గారు సోషల్ మీడియా గురించి మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారు సోషల్ మీడియా గురించి మాట్లాడతారు, వాళ్ళు బహిరంగ సభలు పెట్టుకొని బీఆర్ఎస్ సోషల్ మీడియా గురించే మాట్లాడుతున్నారు. దాన్ని ఎట్లా ఆపాలని పని పెట్టుకొని ఉన్నారు. ఆ పని వాళ్ళకు లేదు కాబట్టి దాన్ని పాపం తెచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్ వీళ్ళు ఏం చేస్తారండి పాపం. ఫస్ట్ ఏమో క్వశ్చన్ పేపర్ కూడా ఉండలేదు వీళ్ళ దగ్గర. తర్వాత మేము వచ్చిన తర్వాత ఒక 6-7 గంటల తర్వాత పైన అధికారులు, పైన అధికారుల ముఖ్యమంత్రి కార్యాలయమా? ఎందుకంటే వాస్తవానికి అనుకున్నా ఇవాళ వశబుట్టక అసలు ఒక రెడ్ బుక్ తెచ్చుకొని సిఐ గారు, హబీబుల్లా ఖాన్ గారు, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మహేష్ గారు, ఇన్స్పెక్టర్ వెంకటేష్ గారు రాలేదు సెలవు, ఇంకొక ఇన్స్పెక్టర్ సాయి గారు అని రాసుకుందాం అనుకున్నా. కానీ పాపం వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళకు ప్రెషర్ పైనుంచి ఉన్నది, క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తున్నది వేరే. నా ఫోన్లు కాదు అసలు, పాపం వీళ్ళ ఫోన్లు చెక్ చేస్తే బండారం బయట పడుతుంది. గంటలు ఫోన్లు ఎవరు చేసి చెప్తున్నారు, వీళ్ళ మెయిల్ చెక్ చేస్తే తెలుస్తుంది క్వశ్చన్ పేపర్లు ఎవరు పంపుతున్నారో. ఒకటైతే చెప్పేది ఏంటంటే, ఆ రోజు కోఆపరేట్ చేస్తాం, ఈ రోజు కూడా కోఆపరేట్ చేస్తాం, మళ్ళీ కూడా కోఆపరేట్ చేస్తాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దే ఆర్ వేస్టింగ్ దేర్ టైం. అందుకే చెప్పినా కదా, థ్రోన్ మీద, సింహాసనం మీద ఒక క్లౌన్ కూర్చొని ఉన్నాడు. ఆ క్లౌన్కి ఏం చేయాలనో తెలుస్తలేదు. ఇప్పుడు విదేశీ పర్యటనకి ఏదో పోయిందంట, వచ్చే కంపెనీలు అయితే వస్తలేవు. దాని గురించి కూడా బరాబర్ ట్వీట్లు వేస్తూనే ఉంటాం. ఆగేది ఏమీ లేదు, సోషల్ మీడియా ఆగదు, ఈ ప్రశ్నలు కూడా ఏమాగవు. రేపు సుప్రీంకోర్టు కూడా ఇవాళ మీరు నాకు ఈడ సుక్కలు చూపెడుతున్నారని అనుకుంటున్నారు కావచ్చు, కానీ రేపు సుప్రీంకోర్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి సుక్కలు చూపెడతాను. చూడండి ఏం సమాధానం చెప్తారో అక్కడ చెప్తారు. నేను మీ లైవ్ చూస్తున్నాను, ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. వాస్తవం కనీసం ప్రశ్నలు అడుగుతేనన్నా దానికి సమాధానం చెప్తాం. కేటీఆర్ గారు లింక్ వదిలేసేయండి, అసలు కనీసం మమ్మల్ని ఒక ప్రశ్న అడిగితే మంచిది కదా. మూడోసారి పిలిచినప్పుడు 0 ప్రశ్నలు, ఏదో పాటలది కాన్సర్ట్ నడుస్తుందని అక్కడికి పోయినారు. మరి పబ్లిక్ హాలిడే అని తెలిసినప్పుడు ఎందుకు పిలవాలి? రెండోసారి పిలిచినప్పుడు ప్రశ్నలు లేవు. మేము కోఆపరేట్ చేస్తున్నాం. 3 సార్లు వచ్చినాం. మొదటి రోజు 9 గంటలు, రెండోసారి 8 గంటలు, ఇప్పుడు 7-7:30 గంటలు, మళ్ళా 4ఓసారి రావాలి. 9 రోజుల్లో 4 సార్లు. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ సెంటర్ని తీసుకొని వస్తా 10,000 కోట్లు అంటుంది. మరి వాళ్ళ సుప్రీంకోర్టుని చెప్పింది కదా, వాస్తవంగా 5 జింకలు చనిపోయినాయని, 1524 చెట్లు నరికేసిందని. ఇంకా ఎందుకు? ఇంకొకటి, ఇంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారని పేపర్లలో పేర్లు వచ్చినాయి కదా, మరి వాళ్ళని ఎవరిని పిలవకుండా కేవలం అంటే టార్గెట్ ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ మరియు రజతోత్సవాలు జరుగుతున్న సమయంలో డైవర్ట్ చేయడానికి, డిస్ట్రాక్ట్ చేయడానికి అందులో భాగంగా మమ్మల్ని ఆ ప్రచారంలో భాగం కాకుండా ఇవాళ పోలీసు స్టేషన్ల చుట్టూ తిరిగే ఒక కుట్ర ఇవాళ వాళ్ళు చేస్తున్నారు. అడగండి, ప్రశ్నలు ఏమున్నాయో అడగండి. చెప్పినాం బరాబర్ అక్కడ ఉన్నాయి, చేసినాయి. అక్కడ చెట్లు నరికేసిన విజువల్స్ కానివ్వండి, జింకల విజువల్స్ కానివ్వండి, అవన్నీ కూడా వేలు కాదు లక్షల మంది పెట్టింది. కానీ ఇవాళ ఎందుకు టార్గెట్ చేయడము? ఇవాళ ప్రభుత్వానికి కనీసం సుప్రీంకోర్టు సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు. వాళ్ళ రెస్టోరేషన్ ప్లాన్ వాళ్ళు చెప్పాలి. రెస్టోరేషన్ కాకుండా ఇక్కడ రివెంజ్ ప్లాన్ నడుస్తుంది. రెస్టోరేషన్ పక్కన పెట్టిరు, సుప్రీంకోర్టు సమాధానం చెప్పే దిక్కులేదు. రివెంజ్ ఎట్లా తీసుకుందాం? వీళ్ళు చేయబట్టి, ఈ సోషల్ మీడియా క్యాంపెయిన్ చేయబట్టే సుప్రీంకోర్టు ఇవాళ మాకు మొట్టికాయలు పడ్డాయి. దేశవ్యాప్తంగా సిగ్గుపోయిన పరిస్థితి. అది తప్పు ఒప్పుకోండి, తప్పేమున్నది? పొరపాటు జరిగిందని అనుకోండి, అయిపోతుంది. క్లియరెన్స్ ద మ్యాటర్. కానీ అది కాకుండా ఇంకా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఇవన్నీ కూడా ఏదైతే చేస్తారో, ఇవాళ మా న్యాయవాదులు కూడా 5 నిమిషాలకు వాళ్ళని రిక్వెస్ట్ చేశారు సిఐ గారికి. మేము డిమాండ్ చేస్తున్నాం, దయచేసి మీడియాకి లోపల ఉన్న సీసీటీవీ విజువల్స్ ఒకటి రిలీజ్ చేయండి, తెలుస్తుంది. ఈ 3 సార్లు మమ్మల్ని పిలిచిన విజువల్స్, ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు విజువల్స్ మీడియా ఛానల్స్ ఇవ్వండి. మీకు క్లోజ్ కదా ప్రభుత్వం, మీకన్నా ఇవ్వమని చెప్పండి. బిగ్ టీవీ కన్నా విజువల్స్ యాజ్ ఇట్ ఈస్ వేయొచ్చు, మంచిగా తెలుస్తుంది ఏం చేస్తున్నారు లోపల. నెక్స్ట్ టైము పెద్ద టిఫిన్ బాక్స్, ఇంత పెద్ద క్యారియర్ బాక్స్ తీసుకొని వస్తాం, చాప దీంట్లో అన్ని తీసుకుని వచ్చి ఇక్కడనే ఉంటాం. పొద్దున వస్తున్నాం, రాత్రి వరకు ఇక్కడనే ఉంచుకుంటున్నారు. ఇంత వ్యవస్థ టైం వేస్ట్, మీ టైం వేస్ట్ కూడా కదా, మీడియా వాళ్ళది కూడా టైం వేస్ట్. అంటే ప్రతిసారి మొబైల్ తీసుకురమ్మంటున్నారు. ఏం ఇంట్రెస్ట్ ఉన్నదో రేవంత్ రెడ్డి గారికి మొబైల్లో? అనేది ఏంటంటే సోషల్ మీడియా వ్యవస్థ తెలుసుకోవడానికి ఇదంతా కూడా ప్రయత్నం. కానీ సుప్రీంకోర్టు చట్టాలు ఏం చెప్తున్నాయి, హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ గారి జడ్జ్మెంట్ ఏం చెప్తున్నది, కౌశిక్ రెడ్డి గారి ఇన్స్టెన్స్ లో కానీ ఎన్నో కేసెస్ ఉన్నాయి. సో ఆ సుప్రీంకోర్టు సైటేషన్స్ మా న్యాయవాదులు అవి కూడా పెట్టారు.
చట్టపరంగా మేము డెఫినెట్ గా కోఆపరేట్ చేస్తున్నాం ఈ అన్ని ప్రశ్నలు కూడా. అది ట్విట్టర్ లోనే ఉన్నది కదా, ఎక్స్ లో అట్లనే ఉన్నది. పెట్టిన దాన్ని మేము సమాధానం చెప్తున్నాం. ఇది పెట్టినాము, ఏది ఏ జర్నలిస్ట్ నుంచి డౌన్లోడ్ చేసి పెట్టినాం, ఏది ఏ విద్యార్థి నుంచి విద్యార్థులు పెట్టినవి వాటికి కూడా చెప్పినాము. కానీ లక్షల స్థాయిలో పెట్టిన వాళ్ళందరిది కూడా వదిలేసి, జర్నలిస్టులు ఎంతో మంది పెట్టినవి కూడా వదిలేసి, కేవలం వ్యక్తిగతంగా ఇదే పోలీస్ స్టేషన్ కి 4 సార్లు పిలవడానికి ఏం అవసరం ఉందో చెప్పండి. ఏమి చేయట్లేదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్వశ్చన్ పెడుతున్నారు. అది చేస్తుంటారు. ఈ రోజు కూడా మార్నింగ్ నుంచి ఒక క్వశ్చన్ లేదు, ఏం లేదు. మార్నింగ్ పిలిచారు, మార్నింగ్ ఒక సిఐ లేడు, ఎస్ఐ లేడు, అందరూ ఈవెంట్ ఉన్నది బయటకు వెళ్ళడానికి ఫోన్ చేయంగా చేసి ఇప్పుడు వచ్చారు. అదే దే ఆర్ జస్ట్ హరాసింగ్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఛాలెంజ్ దిస్. ఒక బిఎన్ఎస్ విరోడ్ మళ్ళీ రీరైట్ చేయాలనుకుంటున్నాడు బిఎన్ఎస్. అది ఇప్పటి వరకు మేము ఇన్ని కేసులు చూసాం, కానీ 4 times 35 ఇచ్చిన నోటీస్ ఏ కేసులో లేదు. మళ్ళీ 4th time ఇచ్చి మళ్ళీ రమ్మన్నారు. మేము వీఆర్ రిక్వెస్టెడ్ దెమ్, మాకు వద్దు రాలేము అంటే వీఆర్ గోయింగ్ టు ఛాలెంజ్ దిస్. వీఆర్ షూర్లీ గోయింగ్ టు ఛాలెంజ్ దిస్. అంటే ఇప్పటికీ 3 సార్లు పిలిచారు. ఈ విచారణలో వచ్చేసి మీతోనే అసలు విచారణలో ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి ప్రశ్నలు ఇస్తున్నారు? మాట్లాడితే కదా సార్, మాటలు లేవు, ప్రశ్నలు లేవు. గుండు సున్నా ఇవాళ కూడా జరిగింది. గుండు సున్నాని పొద్దున వస్తున్నాము, చీకటి అయ్యేసరికి ఇప్పుడు పంపుతున్నాం. పంపేటప్పుడు మళ్ళీ ఒక నోటీస్. 9 రోజుల్లో 4 సార్లు అని అంటే, అండ్ మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవాలు ఉంటే అప్పుడు 23 తేదీన మళ్ళీ ఒకసారి రమ్మన్నారు. అంటే ఇవాళ సోషల్ మీడియా కన్వీనర్గా ఉన్న నన్ను సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేయనివ్వకుండా, బీఆర్ఎస్ రజతోత్సవాల్లో పాల్గొనకుండా, గతంలో కూడా మీకు గుర్తుంటే కేసీఆర్ గారు బస్సు యాత్రలో ఉన్నప్పుడు అప్పుడు కూడా అక్రమ కేసీకి లోక్సభ ఎన్నికల్లో లేకుండా పార్టీకి సేవలు అందించకుండా అప్పుడు కూడా 10 రోజులు అక్రమ కేసులతో జైలు వేసి, ఇప్పుడు మళ్ళొకసారి ఇలాగే తప్పుడు కేసులు. కనీసం విచారణకు పిలిచినప్పుడు ప్రశ్నలను అడగండి, సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మొదటి రోజు 66 ప్రశ్నలు మొత్తం మీరు 6 గంటల వరకు కూర్చోబెట్టుకొని, ఆ తర్వాత క్వశ్చన్ పేపర్ పైనుంచి రాగానే మీరు ప్రశ్నలు అడిగారు, సమాధానం చెప్పినా, మీరు వీడియో రికార్డు కూడా చేసుకున్నారు. మళ్ళా తర్వాత రెండోసారి పిలిస్తే ఒక్క ప్రశ్న కూడా మీరు అడగలేదు. మళ్ళా ఇవాళ 3వసారి మీరు పిలిచి, అది కూడా మీరు గమనించండి, ఒకటి అంబేద్కర్ జయంతి రోజు, మళ్ళీ ఇవాళ గుడ్ ఫ్రైడే, కోర్ట్ హాలిడే ఉన్న రోజు. అంటే మీ ఆలోచన ఏంటిది? మీరు కనీసం పిలిచి ఇవాళ పాటలు ఏదో కాన్సర్ట్ ఉంది అని మొత్తం అందరూ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. మీకు కనీసం అది ముందు తెలియదా? ఇవాళ పబ్లిక్ హాలిడే అని మీకు తెలియదా? మీకు ఏదో మ్యూజిక్ కాన్సర్ట్ ఉందని మీకు తెలియదా? ఇక్కడ పిలిపించి కూర్చోబెట్టడానికి మీకు పని లేదు కావచ్చు, ప్రభుత్వానికి పని లేదు కావచ్చు, కానీ మాకైతే ఉన్నది కదా, ప్రజల పక్షాన మేము మాట్లాడాలి కదా. ఇవాళ సుప్రీంకోర్టులో మీరు ఇదే వాదన తీసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే సుప్రీంకోర్టు గౌరవ జడ్జిలు ఏం చేసారు, పక్కన పెట్టేసి అది కాదు మాకే తెలుసు, మేము రిపోర్ట్ తెప్పించుకున్నాం, మేము ఎంపవర్డ్ కమిటీ వేసినాం, మేము హైకోర్టు రిజిస్ట్రార్ని పంపించినాం. జింకలు 1524 చెట్లను 3 రాత్రుల్లో మీరు అక్కడ నరికేసింది వాస్తవం కాదా? అదే అక్కడ విజువల్స్ పెట్టినాము, అదే విజువల్స్ మేము సోషల్ మీడియాలో పెట్టినాం. 5 జింకలు చనిపోయింది వాస్తవం కాదా? ఇవాళ సుప్రీంకోర్టు గౌరవ జడ్జిలే మాట్లాడుతున్నారు కదా. ఇలా దారుణం ఏంటంటే మీడియా వాళ్ళు ఇక్కడ ఉంటే కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. మీరు వెళ్ళిపోండి ఇక్కడికి వెళ్ళి, మీకు నెగిటివ్ అయితే బెదిరించడం. ఎవరిని బెదిరిస్తున్నారు మీరు? నేను చేస్తున్నది ఏంటిది? ఇవాళ సుప్రీంకోర్టు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విషయంలో ఇవాళ ప్రభుత్వానికి ముట్టికాయలు పడ్డాయి. గ్రూప్ 1 పరీక్షల విషయం మీద అవకతవకలైనాయని హైకోర్టు నియామకాలను ఆపివేసింది. ఇదే అంశాలను మాట్లాడుతున్నాం కదా. సోషల్ మీడియా మాధ్యమంతో మేము వ్యక్తిగత విమర్శలు, ఇలా కాంగ్రెస్ వాళ్ళు చూడండి, వ్యక్తిగత ఒక పోరడు ఎమ్మెల్యే అయినోడు కేసీఆర్ గారి గురించి అడ్డం దొడ్డం మాట్లాడుతున్నాడు. మేము అట్లా మాట్లాడమా? నిన్నగాక మొన్న ఎమ్మెల్సీ అయిన వ్యక్తి కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గారి గురించి అడ్డం దొడ్డం మాట్లాడుతున్నాడు, బూతులు మాట్లాడుతున్నాడు. మేము అది మాట్లాడుతున్నామా? కేవలం ప్రజల అంశాలే కదా సోషల్ మీడియాలో పెడుతున్నది. ఆ సోషల్ మీడియా క్యాంపెయిన్ ఇవాళ ఒకటి చెప్తున్నాను, 100 మంది పెట్టారు, 1000 మంది పెట్టారు కదా దీన్ని, వాళ్ళు ఎవరు కూడా వస్తలేరు, వాళ్ళని ఎవరు మరి మీరు విచారణ చేస్తలేరు. కేవలం వ్యక్తిగతంగా టార్గెట్ చేసి 4 సార్లు, ఇలా 4వసారి మళ్ళీ రావడానికి ఇలా డెఫినెట్ గా కూడా మా వకీళ్ళు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎప్పటికప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నారు, కనీసం విచారణ చేయండి, ఏం ప్రశ్నలు, ఏం సమాధానం కావాలి మీకు అనేది అదన్ని అడగండి. ఇలా పిలిచి వాళ్ళకు కూడా ఎన్నో కేసులు ఉంటాయి, వాళ్ళు ఎన్నో కేసులు వాదించాలి, వాళ్ళని పిలిపించి మీడియా వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళని వెయిట్ చేయించి టైం వేస్ట్ చేస్తున్నారు, కేవలం హరాస్ చేస్తున్నారు.